అధికారంలో లేనప్పుడు ఏమైనా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. అధికారంలోకి వచ్చినప్పుడు అది అమలు చేసేటటువంటి వాళ్ళు ప్రజల ముందుకు వెళ్ళి అడిగే విశ్వాసాన్ని పొందుతారు, అవకాశాన్ని పొందుతారు. ఇప్పుడు జగన్ ఆ ధైర్యం చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే తనని తాను ఫణంగా పెట్టుకుంటున్నాడు. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి భయం ఉన్నప్పుడు, అంటే సహజంగా అధికారంలో ఉన్నప్పుడు ఎంత కాదన్నా మనకు వ్యతిరేకత కంపల్సరీగా ఉంటుంది. ఆ వ్యతిరేకత ఉందన్నప్పుడు మ్యాక్సిమం సిట్టింగులు ఉంచుకోవడం, ఈ వ్యవహారం చేయాలి. కొత్త వాళ్ళకి తక్కువ ప్రయత్నిస్తారు. అది చేశాడు కేసీఆర్. 2019లో మళ్ళీ విజయం సాధించారు, 18లో. కానీ మొన్న అదే చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది సక్సెస్ అవుతుందో జగన్కి తెలియదు. ఫస్ట్ అయితే మాత్రం బీసీ ప్రాధాన్యత మాత్రం అత్యధికంగా చేసుకొచ్చాడు. ఎస్సీ ఎస్టీ సీట్లు ఎవరైనా సరే ఆ కమ్యూనిటీలకే ఇవ్వాలి, రిజర్వేషన్ కాబట్టి తప్పదు. కానీ బీసీ సీట్లు అంటూ సపరేట్గా ఏముండవు, అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ. ఏదో మన గ్రామాల్లో సర్పంచుల స్థాయిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు వీటిట్లలో ఉంటుంది తప్పించి ఇక్కడ ఉండదు. ఆ ఉండని చోట ఇవ్వడం అనేదే అసలు మెయిన్ పాయింట్. అక్కడ ఇప్పటిదాకా ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే, అంటే ఇంకా బీజేపీ 10 మందిని అనౌన్స్ చేయాలి. వాళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ బీసీలకు సంబంధించి 48 ఇచ్చింది. ఇప్పటికి 33 తెలుగుదేశం జనసేన కల్పించింది. 31 తెలుగుదేశం ఇచ్చింది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 2 జనసేన ఇచ్చింది బీసీలకి. ఇటు వైఎస్ఆర్సీపీ 48 ఇచ్చుకొచ్చింది. ఆ విషయంలో చాలా కీలకమైనటువంటి ముందడుగే వేసింది. అలాగే ఈవెన్ పార్లమెంటు స్థానాల పరంగా చూసుకున్నా సరే దాదాపుగా 11 స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటిది కేవలం 2 బీసీలు అన్నటువంటిది పెద్ద చర్చ నడుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా రేపు 4 టోటల్గా బీజేపీ టీడీపీ 4 ఇచ్చింది, 11 4 పూర్తి. అంటే అసలు బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ ఈ విధంగా ఏంటి అన్నటువంటి ఖచ్చితంగా చర్చకు వస్తుంది. టోటల్గా చూస్తే 24 స్థానాలు ఖరారైనట్టు. ఈ మొత్తం మీద చూస్తే 4 బీసీలు అన్నటువంటి పాయింట్ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ అవుతుంది. టోటల్గా తెలుగుదేశం జనసేన బీజేపీది కలిపి లెక్క వేసేటప్పుడు ఇంకో 2 రోజులు పోయాక ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది.